నమస్తే, ఎట్లూరు అందరూ. నేనైతే మంచిగున్నా. ఈరోజు ఏంటంటే మన ఫ్లాట్ మొత్తం టూర్ చేస్తా, ఎట్లుందో చెప్తాను అందరికీ. సో మనం ఉండేదైతే హన్స్లోలో. సో ఈ నుంచి మా ఫ్లాట్. సో మనం ఉండేది ఫ్లాట్ సైడ్ ఒకసారి చూపండి బ్రో. సో మనం ఉండేదైతే 25th ఫ్లోరు. సో ఎట్లుంటుంది, దాని లాక్ సిస్టమ్ ఎట్లుంటుంది, సో సెక్యూరిటీ ఉంటుందా ఉండదా, సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గో. చలి పెడుతుంది బాగా. సో అందరికీ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉండరు. మనం ఏంటంటే ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో నువ్వు జస్ట్ నీ కోడ్ అనేది, మనకు ఫ్లాట్ నెంబర్ ఉంటుంది. మన ఫ్లాట్ నెంబర్ ఎంత అంటే అంత ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 1 to 10 వరకు. 1 to 10 ఉంటుంది. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ మన ఫ్లాట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇట్లా చేయగానే లైట్ వస్తుంది. లైట్ వచ్చినప్పుడు మన ఫేస్ అనేది పైన ఉన్న ఫ్లాట్లో స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అట్లా డిస్ప్లే అయినప్పుడు వాళ్ళు మన ఫేస్ చూసి ఓకే తిను మన అతనే అని వీడియో అనేది లాక్ అనేది ఓపెన్ చేస్తాడు. సో అట్లా లాక్ ఓపెన్ అయింది ఇప్పుడు. సో లాక్ ఓపెన్ అయింది కాబట్టి సో చలో వచ్చేద్దాం. ఇవన్నీ ఇది మొత్తం బ్యారెట్ హౌస్. మన ఉండే ఫ్లాట్ పేరు బ్యారెట్ హౌస్ అనమాట. సో బ్యారెట్ హౌస్లో ఇవన్నీ ఫ్లోర్స్ అనమాట. దగ్గర ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే 26 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం 175 ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ అంటే ఎవరు ఉండరు. ఇక డైరెక్ట్ మనకు లాకర్ ఇస్తారు. మీకు లాకర్ చూపెట్టలేదు, ఇక్కడ చూపిస్తా ఈ లాక్ ఎలా ఉంటుంది, దీనివల్ల ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూపిస్తా. సో ఇదేంటిదంటే ఇది లాకింగ్. అంటే ఇక్కడ ఏంటంటే పోస్ట్ మ్యాన్లు వీళ్ళు లెటర్స్ ఏమైనా పంపారు అనుకో. సో మనకేం చేస్తారు, ఇప్పుడు మన ఫ్లాట్ నెంబర్ ఎంత సంథింగ్, మా ఫ్లాట్ నెంబర్ మీకు చెప్పాను. కాకపోతే ఒక ఫ్లాట్ నెంబర్ ఇప్పుడు 76 అనుకో. వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి అందులోకి డ్రాప్ చేస్తారు. అందులోకి డ్రాప్ చేసినప్పుడు సో మనం వచ్చి మనం లాక్ ద్వారా ఇలా పెట్టేసి తీసుకుంటాం. లోపల ఏమన్నా మనకు కావాల్సిన పోస్ట్ ఇవి సంబంధించిన ఏమన్నా ఉంటే సో అక్కడి నుంచి తీసుకొని పైకి వెళ్తాం. సో నెక్స్ట్ ఇంకో లాక్, ఎమర్జెన్సీలో కానీ ఇది ఇంకో లాక్ అనమాట. సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ అట్నే ఉంటుంది. సో మనం ఇక్కడ సేమ్ నెంబర్ డైల్ చేసి క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ ఏమో వస్తుంది. సో మన ఫ్లోరే ఆమె డైరెక్ట్ లాక్ యూజ్ చేసింది. సో ఇప్పుడు లాక్ ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తా. లాక్ చూడండి ఎలా ఉంది. ఇవి మన ఇండియన్ లాక్స్ ఇవి. సో ఇక్కడ ఉండే లాక్ అనేది ఇట్లుంటుంది. జస్ట్ వచ్చేసి ఇక్కడ లాక్ సింబల్ ఉందా, లాక్ సింబల్ ఉంది కదా, లాక్ సింబల్ దగ్గరికి ఇలా పెట్టగానే మొత్తం సెన్సార్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెన్సార్ తోటి ఉంటాయి కాబట్టి సో ఇట్లా వచ్చేస్తుంది, లోపలికి రావచ్చు. ఇదేంటిదంటే మీకు తర్వాత చెప్తా. ఇదేంటంటే మనం డస్ట్బిన్స్ పడేసుకునే మొత్తం ఇది ఒక అలాగ ఉంటుంది. సో ఇది కూడా చూపిస్తాం మీకు, రండి. ఇది లాస్ట్ పెడదాం. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ప్రతి ఒక్కటి లాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో లాక్ ఉంటేనే ఈ కొన్ని స్పేసియస్ ఏరియాస్ ఉంటాయి, మనం దాంట్లోకి ఎంట్రీ కావచ్చు. ఇదంతా డస్ట్బిన్స్. మనకంటూ డస్ట్బిన్ స్టోరేజ్కి ఎవరు రారు. సో మన కీస్ యూజ్ చేసుకొని కిందనే డస్ట్బిన్స్ ఉంటాయి. మన కవర్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ పడేసేయాలి. మొత్తం సెన్సార్. ఇదంతా మన ఫ్లాట్ వాళ్ళు మొత్తం యూజ్ చేసేవి సైకిల్స్ అనమాట. మనకు కూడా సైకిల్ ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సైకిల్స్ ఉంటాయి. ఇంకోటి ఉంటుంది కింద వేరేది ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. దాంట్లో కార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. మనం డస్ట్బిన్స్ అనేవి పారేసేది మొత్తం ఇక్కడి నుంచి మనం సపరేట్గా ఉంటాయి. అన్నీ ఒక్క తీరు కాదు, సపరేట్ ప్లాస్టిక్ సపరేట్ ఉంటుంది, అలాగే క్యాన్స్ సపరేట్ ఉంటాయి. అవన్నీ సపరేట్గా డస్ట్బిన్స్ ఉంటాయి. మనం వచ్చి ఇక్కడ మన ఏదైతే వేస్టేజ్ ఉందో, ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, కమర్షియల్ వేస్టేజ్ అయితే కమర్షియల్ వేస్టేజ్. సో అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి. సో ఇదైతే మనది మొత్తం గార్బేజ్ సంబంధించింది అనమాట ఇది మొత్తం. సో ఇప్పుడైతే మనం ఫ్లాట్లకి ఎంటర్ అవుదాం. కొన్ని లాక్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఇంకో డోర్ ఉంటుంది. అట్లా డోర్లకి ఇక్కడ ప్రెస్ బటన్ ఉంటుంది. ఇట్లా మనం ప్రెస్ చేయగానే కథం ఓపెన్ అయిపోతుంది. సో ఇది తీసుకొని రావచ్చు అనమాట. ఇవన్నీ మీరు గమనించండి. ఇది సో ఇది మొత్తం మనది మొత్తం స్టోన్స్ తోటి చేసింది. ఇది మొత్తం వాల్ అంతా
కింద ఫ్లోర్ మాత్రమే, బేస్మెంట్ మాత్రమే వాల్ తోటి ఉంటుంది. పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు, అది మొత్తం వుడ్ తోటి ఉంటుంది. ఆ వుడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చేతిరుగుతుంది అనిపించింది. సో వచ్చేసి నువ్వు కూడా. సో ఇది మన లిఫ్ట్. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ అన్ని నెంబర్స్ ఉంటాయి, బ్యారెట్ హౌస్ అనేది. సో హాయ్ బ్రో. రాకేష్ బ్రో వీడియోగ్రాఫర్, మనం మంచిగా చేస్తారు వీడియో అన్నీ. సో రాకేష్ బ్రో మొత్తం కెమెరామ్యాన్, మొత్తం రాకేష్ బ్రో. సో ఇక్కడ వచ్చేసి మన లిఫ్ట్లో కూడా ప్రతిదీ ఇట్లా ఉంటుంది. మన ఫ్లో చార్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది, ఏ ఫ్లోర్కి ఏ ఫ్లాట్ ఉంటుంది అనేది. సో ఇక్కడ చూసుకొని మన ఫ్లాట్ నెంబర్ కాదు, ఇది ఫ్లోర్ నెంబర్ 25th. సో మన ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఈ లైట్స్ అన్ని సెన్సార్ అనమాట. నువ్వు ఎప్పటినైతే లిఫ్ట్లోకి వెళ్ళి ఎంట్రీ కాగానే ఆటోమేటిక్గా లైట్లు అన్ని సెన్సార్ తోటి ఓపెన్ అయిపోతాయి. సో ఇది మన ఫ్లోర్లో నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది వ్యూ. సో ఒకసారి క్లోజ్ చేసుకో బ్రో. సో వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా. సో ఇప్పుడైతే మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. 25th ఫ్లోర్. ఇన్ని 167 నుంచి 172, ఆల్మోస్ట్ ఒక 7 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. 5 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మన ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇంకోటి గమనిస్తే ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఇక్కడ నుంచి లాక్ ప్రెస్ చేసినప్పుడు ఇలా సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ వ్యూ పాయింట్లోకి వెళ్ళి చూసి మన వాళ్ళు అయితే లాక్ తీస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లాక్ తీసే ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఎంటర్ అయిపోతాం. సో ఇది వచ్చేసి మన ఫ్లాట్. కొంచెం అందరు బట్టలు చదువుకోండి అమ్మా. ఇదైతే మన ఫ్లాట్. సో ఫస్ట్ అయితే మనం హాల్ చూద్దాం. అన్నీ ఏంటి అనేది తర్వాత చెప్తా. సో హాల్లోకి వచ్చేది. ఇది హాలు. యాక్చువల్లీ ఇంట్లో మెస్సీ ఉండదు. నేను చిన్న దావత్ అంటే బర్త్డే జరిగింది కాబట్టి కొంచెం మెస్సీ అయింది, అడ్జస్ట్ చేయండి. సో ఇది మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అనమాట. సో వాళ్ళే మనకి టీవీ, సోఫాసు, A to Z అన్నీ, ఈ డైనింగ్ టేబుల్, చైర్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇదేంటంటే మళ్ళీ అటాచ్డ్ కిచెన్ ఇక్కడ. ఇది మనకి అటాచ్డ్ కిచెన్ అనమాట. సో ఇదంతా కిచెన్ ఏరియా. స్టవ్ ఎక్కడ ఉందని చూస్తారా, ఇదే మన ఇండక్షన్ స్టవ్ ఇది. సో మనకి ఇక్కడ 4 స్టవ్స్ ఉంటాయి, 1 to 10 వరకు రేంజ్ ఉంటుంది. సో మనం ఇట్లా వస్తే ఒకటి చూపిస్తాం మీకు. సో ఇలా మనకు ఫైర్ వస్తుంది, ఫైర్లో మనం కుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్. సో ఇక్కడ ఇదేంటిదంటే స్టవ్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి సెన్సార్లు ఉంటాయి. అమ్మటే కొంచెం పొగ వచ్చినా కానీ సౌండ్ వచ్చేస్తుంది, మొత్తం ఫైర్ అలర్ట్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎయిర్ ఇండికేటర్ ఉంటుంది. సో ఇలా సౌండ్ వచ్చి దానికి వెళ్ళి గాలి అనేది వెళ్ళిపోతుంది, పొగ అయినా ఏదైనా కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ వచ్చేసి కబోర్డ్స్ అనమాట. సో దగ్గర ఇక్కడ మనం ఉండే ఫ్లాట్లో ఒక 6 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ అనేది కుక్ చేసుకుంటారు కాబట్టి ఐటమ్స్ అనేది కొంచెం అన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇదొక్కరిది, అలా 6 ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ ఎలా ఉంటుందంటే మొత్తం ఇన్బుల్ట్ ఉంటుంది మన ఫ్లాట్ అనేది. ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫ్లాట్ మొత్తం ఇన్బుల్ట్ ఉంటాయి, మొత్తం సిస్టమేటిక్గా. సో ఇక్కడ ఇది ఓవెన్ బేక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రిల్ అండ్ ఇది డిష్ వాషర్ ఇది. సో ఇవన్నీ ఇన్బుల్ట్లో లోపలికి బిల్ట్ అయి ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఇదేంటో గెస్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఇక్కడ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అన్నమాట. ఇది మొత్తం మేము డీప్ ఫ్రిడ్జ్కి సంబంధించిన ఏరియా. ఇది నార్మల్ ఫ్రిడ్జ్. ఇందులో ఏముండవు, అన్నీ కడ్, పరోటాసు, చికెను, డ్రింక్స్ అవే ఉంటాయి. సో ఇది హాల్కి సంబంధించింది, మొత్తం హాల్ రెస్ట్ ఏరియా. హాల్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ అనేది మీకు రెస్ట్ చూపిస్తుంది ఏదనేది. సో ఇవి మన గాడ్స్, మన దేవుడికి సంబంధించిన అట్లా పెట్టినాం. సో ఇదైతే మన ఇది హాల్కి సంబంధించింది. సో మనది డబుల్ బెడ్రూమ్ రూమ్ కాబట్టి సో అవి ఎలా ఉంటుంది చెప్తా.
సో ఇది మనది. ఇది వచ్చి ఇది ఒక బెడ్రూము, ఇందులో 2 మెంబర్స్ ఉంటారు. సో మీరు ఒకటి గమనించి ఏంటంటే కింద ఏదైనా ఫ్లోర్ అనేది టైల్స్ ఉండవు అనమాట. ఇక్కడ మొత్తం వుడ్ ఉంటుంది, ఇదంతా మ్యాట్, దీని కింద వుడ్ ఉంటుంది. మనం ఫ్లోర్లో సీలింగ్ వేసి పైకి వెళ్ళి ట్యాక్స్ వేస్తాం కదా, ఇక్కడ ఏంటంటే సీలింగ్ తర్వాత అని ఏమంటారు, కింద సీలింగ్ మొత్తం సీలింగ్ అయిపోగానే పైకి వెళ్ళి వుడ్ వేసి ఆ వుడ్ మీద మ్యాట్ వేస్తారు. సో ఇది కూడా గోడ కాదు, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇదంతా. సో వుడ్కి సంబంధించింది. సో ఇది మొత్తం చెక్కనే. ఇక్కడ ఏంటంటే మనకి ఏసీలు ఉంటాయి, ఇక్కడ ఏసీ ఉండదు, ఫ్రీ ఏసీ అనమాట. మనకు అక్కడ నుంచి కర్టెన్ డోర్స్ ఉంటాయి, ఆ డోర్ తీస్తే ఏసీ నీకు ఒక ½ an hourలో నీ రూమ్ అంతా చల్లగా అయిపోతుంది. ఇక్కడ అన్ని హీటర్లు ఉండమాట, ఇది హీటర్కి సంబంధించింది. సో మన డిగ్రీస్ 10 degrees 20 degrees మినిమం ఎప్పుడు మనం ఒక 15 to 20 degreesలో పెట్టుకుంటాం, ఎందుకంటే ఇక్కడ బాగా కూల్ ఉంటుంది కాబట్టి. సో హీటర్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. మొత్తం బండలు ఉండవు, కొంచెం మార్చి చూసి వాటర్ అనేది కింద పోసినా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి. వాటర్ కింద పోయలేము ఫస్ట్ యాక్చువల్గా. సో వాష్రూమ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే చూపించాలంటే తర్వాత చూపిస్తా. సో ఇవి కబోర్డ్స్. సో ఇది సెకండ్ బెడ్రూమ్, మీరు పడుకున్నాను నిద్రపోయారు. సో ఇదంతా గర్ల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఈ ఐటమ్స్ కూడా ఎట్లున్నాయి, పైన బొమ్మలు మొత్తం టెడ్డీ బేర్లు చిన్నవి. ఇది బాగుంటుంది, సౌండ్ వస్తుంది అనుకుంటా. ఏ బ్రో ఆన్ చేయలేదా? హే రాకేష్, హాయ్. హలో రాకేష్. వద్దు మనమే కొడుతుంది బొమ్మ. సో వాళ్ళ కబర్స్ అంతా కొంచెం మెసేజ్ ఉన్నాయి, కొంచెం ఇంట్లో చేయండి ఫ్రెండ్స్. మా లంచ్ ప్యాన్ చెట్టుకెళ్ళి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము క్లాత్స్ ఎలా వాషింగ్ చేస్తాం, ఎక్కడ ఆరేస్తాం అనేది ఏరియా మొత్తం చూపిస్తాం మీకు. సో ఇది వచ్చేసి మన స్టోరేజ్ రూమ్ అనమాట. సో మన ఇండియాకి వెళ్ళి తెచ్చుకున్న మొత్తం సామాన్ మొత్తం ఇక్కడ పడేస్తాం, బ్యాగ్స్ అవన్నీ. సో ఇక్కడనే మెయిన్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడనే ఉంటాయి. సో ఇక్కడ పెడతాం. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ బ్యాగ్స్ యూజ్ చేయం. హ్యాండిల్కి ఏంటంటే ఎక్కువ ఇట్లోటి బండ్లు ఉంటాయి, చిన్న బండ్లు చాలా ఉంటాయి. ఇట్లోటి బండ్లలో మనం లగేజ్ అనేది మొత్తం తెచ్చుకుంటాం. సో ఈ బండ్లు మీకు కూడా చూపిస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇది వాషింగ్ మెషిన్. ఇందులోనే వాషింగ్, డ్రైయింగ్ అన్నీ ఇందులోనే అవుతుంది. ఇళ్ళ పడేస్తే చాలు, మంచిగా ఉతికేసి ఆరబెట్టేయదు, అంటే మొత్తం క్లాత్ అంతా డ్రై అయిపోతుంది. మనం తీసి బయట జస్ట్ అట్లా ఆరేస్తే కొంచెం ఒక 2-3 అవర్స్లో మొత్తం డ్రై అయిపోతుంది. సో ఇది. సో ఇక్కడ నుంచి మనకి గ్యాస్ సిస్టమ్, మన గ్యాస్ అంటూ ఏముండదు, మొత్తం ఎలక్ట్రిక్ గ్యాస్ ఉంటుంది. డైరెక్ట్ మన ఇండియాలో వాటర్ కనెక్షన్ ఎట్లుంటుందో ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అనేది అలా ఉంటుంది. సో ఆ గ్యాస్ నుంచి డైరెక్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మన కరెంట్ ఎలా వాడుకుంటే మనం బిల్ కడతామో, గ్యాస్ కూడా అలా వాడుకుంటే దానికి కూడా అలా బిల్స్ పే చేయాలన్నమాట. ఇవన్నీ గ్యాస్, వాటర్ ఇవన్నీ సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. ఇదేంటో మీకు కూడా మన ఇండియాలో కూడా చాలామంది వాడతారు, కొంచెం బలిసిన వాళ్ళు. వ్యాక్యూమ్ క్లీనర్, దాంతో మనం వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం దాన్నే వాడతాం మేము వ్యాక్యూమ్ చేయడానికి. సో ఇంకొకటి ఉంది, వాష్రూమ్స్ ఎలా ఉంటుందని చూపిస్తా. జస్ట్ అట్లా ఒక్క వ్యూ పెట్టి చూపిస్తాను మీకు అంతే. సో ఇది వాష్రూము. ఇక్కడికి వస్తే ఈ వాష్రూమ్లో మనం స్నానం చేయాలంటే ఈ టాబ్లో చేయాలి. ఇది ఒక్కటే కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. సో ఈ పైన షవర్ ఉంటుంది కాబట్టి టబ్లో అనేది మనం స్నానం చేయాలి. ఎందుకంటే వాటర్ అనేది బయట ఇది మొత్తం చెప్పినా కదా వుడ్కి సంబంధించిన కాబట్టి. సో బయట వాటర్ పడితే మొత్తం ఉబ్బేస్తుంది. సో అందుకని టబ్లో స్నానం చేయాలి. సో ఆల్మోస్ట్ అన్నీ చూపెట్టినా అనుకుంటా మీకు. మన ఫ్లోర్ అంతా మనది ఫ్లాట్ అంతా కవర్ చేసిన అనుకుంటా. సో ఇదైతే మన ఫ్లోర్. మర్చిపోయా, ఆ వ్యూ కూడా ఉంది. ఒకసారి మా నుంచి బాల్కనీ ఎలా ఉంటుందని చూపిస్తా. ఇది వచ్చేసి మన బాల్కనీ అనమాట. సో వ్యూ మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మంచిగా కొంచెం టైడ్ అయ్యి వచ్చినప్పుడు అట్లా బాల్కనీకి వచ్చి ఒక ఛాయ్ తీసుకొని వచ్చి మంచిగా నిలబడి ముచ్చటేస్తారు. ఒక మహా అంటే ఒక 20 నిమిషాలు నిలబడగలుగుతాం మనం, ఎందుకంటే చలి ఉంటుంది కాబట్టి. మహా అంటే ఒక 20 నిమిషాలు నిలబడి అట్లా చిల్ అయ్యి మళ్ళీ కంపల్సరీ రూమ్ పోవాల్సిందే. మా వ్యూ నుంచి చూసేదంటే దగ్గరలోనే మనకి ఎయిర్పోర్టు. నేను దిగింది అక్కడనే. సో ఎయిర్పోర్ట్ దగ్గర హిత్రో ఎయిర్పోర్ట్ అంటారు. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. పక్కనే ట్రైన్ స్టేషను
అవైలబిలిటీ బాగుంటుంది అనమాట. మేము ఉండే కొంచెం సెంట్రల్ అండ్ ఉన్నది కాబట్టి అన్ని బస్సు సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ సంబంధించినంతా మంచిగా ఉంటుంది. సో ఇది మన టోటల్ వ్లాగ్. ఇంకేం మర్చిపోలేదు అనుకుంటా, నేనైతే అన్ని కవర్ చేసిన. సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఇంకా మంచి కంటెంట్ ఇస్తా. సో సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చాలా మంది చూస్తారు, కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.